హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు అన్వి కలెక్షన్స్. కొంచెం మైక్ ఇష్యూ వచ్చి వాయిస్ రాలేదండి. సో, దానివల్ల వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఎవరికన్నా మంచి మైక్ కంపెనీ తెలిస్తే ఒకసారి మాకు లింక్ షేర్ చేయండి మా నెంబర్కి. మా నెంబర్ ఎలాగో అందరికి తెలుసు కదా, డిస్ప్లేలో ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది సంగతి. ఈసారి మీకోసం మంచి మంచి ఫ్యాన్సీ శారీస్తో వచ్చేసామండి. చూడండి, ఈ ఫ్యాన్సీ శారీస్కి మంచి కంప్లీట్ థ్రెడ్ వర్క్ వస్తుంది, వైట్ థ్రెడ్ వర్క్ అండ్ సూపర్ లైట్ వెయిట్ ఉంటాయి. మెటీరియల్ కూడా చాలా చాలా స్మూత్గా ఉంటుంది. షార్ట్లో చూసేసారా, మనం షార్ట్స్ ఎప్పుడో పోస్ట్ చేసేసాము. కొంచెం లాంగ్ వీడియోకి ఎడిటింగ్కి టైం పడుతుంది. ఇది స్కాలప్ బార్డర్ అంతా స్కాలప్ వచ్చేస్తుందండి. ఇప్పుడు స్కాలప్స్ ట్రెండింగ్ కదా, సో ఇన్ డీటెయిల్గా శారీ చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, 5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మనకి. అండ్ ఫస్ట్ కలర్ వచ్చేసి ట్రెండింగ్ లావెండర్ కలర్ శారీ అనమాట. ఎంత బాగుందో చూడండి, లావెండర్ కలర్ శారీ. అండ్ కుదిరితే పిక్స్ చూసి యాడ్ చేస్తాము. అండ్ మొత్తం మనకి ఇదంతా పళ్ళు అనమాట. పళ్ళు వచ్చేసి మొత్తం ఫుల్ వర్క్ వచ్చేస్తుందండి. చూడటానికి కూడా వర్క్ చాలా చాలా నీట్గా ఉంది. కట్టుకుంటే చాలా క్లాసీ లుక్ వస్తుంది. ఒక వైట్ బ్లౌజ్ పేరప్ చేసామనుకోండి, వైట్ చేసిన దీనికి కూడా బ్లౌజ్ చాలా చాలా బాగా వచ్చింది. ఏది పేరప్ చేసినా చాలా బాగుంటుంది. ఇది మనకి కింద కుచ్చుల దగ్గర మాత్రం నీస్ వరకు వర్క్ వస్తుందండి. మొత్తం వర్క్ రాదు, మొత్తం వచ్చినా కానీ చూడడానికి ఓవర్ అయిపోతుంది. సో నీస్ వర్క్ వస్తుంది. పళ్ళుకి మాత్రం ఫుల్ వచ్చేస్తుంది. చూడండి, నీస్ వరకే ఉంది మనకి కుచ్చుల దగ్గర. అదంతా కుచ్చుల దగ్గర వచ్చే వర్క్ అనమాట. పైన అంతా ఇదంతా పళ్ళు అనమాట. పళ్ళుకి మాత్రం ఫుల్ వర్క్ వచ్చేస్తుంది. అండ్ మధ్యలో బర్డ్స్ ఉన్నాయి. బర్డ్స్ కూడా చాలా నీట్ ఫినిషింగ్. అండ్ బార్డర్ చూడండి, స్కాలప్ డీటెయిల్గా చూడండి, దగ్గరగా చూపిస్తాము. బార్డర్ వచ్చేసి స్కాలప్ అనమాట. స్కాలప్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. అండ్ పళ్ళుకి కూడా కుచ్చులు వచ్చేసాయి, టెజల్స్ వచ్చేసాయి. ఇంకా మనం టెజల్స్ వేసే పని కూడా లేదు. సో అలా తీసుకెళ్ళి అలా కట్టుకోవడమే, జస్ట్ ఫాల్ వేయించుకుంటే సరిపోతుంది. ఎలా ఉంది ఈ శారీ? నెక్స్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ చూసేద్దాము. ఇందులోనే బ్లౌజ్ చూసేద్దాము. ఈ శారీ కట్టుకుంటే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఎవరికైనా బాగుంటుందండి. మనం ఏదైనా బ్లౌజ్ పేరప్ చేసేదాన్ని బట్టే ఉంటుంది. ఇన్ డీటెయిల్గా చూసేయండి వర్క్ ఎంత నీట్గా ఉందో. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా రన్నింగ్లోనే బర్డ్స్ ఇచ్చారు మనకి. ఆ వర్క్లో బర్డ్స్ ఉన్నాయి కదా, అవే బర్డ్స్ విడివిడిగా అక్కడక్కడ ఇచ్చేసారు. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉంది. ఇది కొంచెం ఇంకా ఎక్కువ వర్క్ కావాలనుకుంటే కర్ట్ వర్క్ లాగా చేయించుకున్నా కానీ చాలా చాలా బాగుంటుంది. రన్నింగ్ వేసుకున్నా బాగుంటుంది, వైట్ చికెన్ కర్రీ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది, ఏది వేసుకున్నా బాగుంటుంది. అండ్ మీరేం చేయాలి, దసరాకి త్వరగా బుక్ చేసేసుకోవాలి. ఈసారి వైట్ కలర్ ఏ రోజు కడతారో నాకు చెప్పండి ఒకసారి. దసరా నవరాత్రుల్లో వైట్ కలర్ ఏ రోజు కడతారో చూడండి, చెప్పండి, ఓకేనా? సరే, ఈ శారీ నాకు ఎలా ఉంది చెప్పేయండి. బాగుందా? ఈ కలర్ ట్రెండింగ్ కదా. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్, పిస్తా గ్రీన్ అనమాట. అన్నీ కొంచెం లైట్ పేస్టల్ కలర్సే ఉంటాయి, థిక్ కలర్స్ ఏమి ఉండవు. సో ఇది కూడా లైట్ పిస్తా గ్రీన్ టైప్ ఉంటుంది. వర్క్ అండ్ అదంతా సేమ్ ఉంటుంది, సేమ్ డిజైన్ అదంతా సేమ్ ఉంటుంది. పళ్ళు బ్లౌజ్ అంతా సేమ్ ఉంటుంది. జస్ట్ కలర్ చూపిస్తున్నాను. ఎవరికైనా నచ్చితే ఏం చేయాలి, స్క్రీన్ షాట్ తీసి షేర్ చేసేయాలన్నమాట. త్వరగా బుక్ చేసేసుకోండి, కలర్స్ అయిపోతున్నాయి. ఆల్మోస్ట్ చాలా కలర్స్ అయిపోయాయి. మిగిలిన 5 కలర్సే చూపిస్తున్నాము. ఇంకా 5 థిక్ కలర్స్ వచ్చినాయి, అవి అయిపోయినాయి. నెక్స్ట్ కలర్ వచ్చేసి స్కై బ్లూ అనమాట. స్కై బ్లూ కూడా చాలా చాలా బాగుంది. ఇది కొంచెం ఉన్న వాటిలో కొంచెం థిక్ షేడ్ అనుకోవచ్చు. బార్డర్ వచ్చేసి స్కాలప్, పళ్ళు వచ్చేసి కంప్లీట్ వర్క్, నీస్ వర్క్. ఏ కలర్ కావాలో త్వరగా స్క్రీన్ షాట్ తీసుకోండి, షేర్ చేసేయండి. బుక్ చేస్తే మీ ఇంటికి వచ్చేస్తుంది శారీ, లేకపోతే మేమే కట్టుకుంటాం లాస్ట్లో. నెక్స్ట్ వచ్చేసి పీచ్ షేడ్ అనమాట. పీచ్ షేడ్ కూడా చాలా బాగుంది. లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా 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 బాగుంటుంది. ఇంకా ఓపెన్ చేసి చూపించట్లేదేమో.